వాళ్ళు ఒప్పుకున్నది కాదు, వచ్చిన వాళ్ళు ఒప్పుకున్న విషయాలు కాదు, వచ్చిన వాళ్ళు వారి పాపాలు ఒప్పుకున్నారు. మీ స్టేట్మెంట్ ఏంటంటే వారు ఒప్పుకున్నారు లేదనేది కాదు నా ప్రశ్న. మీ స్టేట్మెంట్ నేను అడుగుతున్నా, వారు పాపక్షమాపణ కొరకు యోహాను దగ్గర బాప్తిస్మం పొందారని మీరు అన్నారు. కాదండి పురుషోత్తమ, నా ప్రశ్న మీకు అర్థం కాలేదనుకుంటా అండి, మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ మీకు అర్థం కావట్లా. నేను చెప్పేది వినండి ముందు. నాకు మీరు అడిగింది అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. మీరు అన్నారు, మీరు ఏమన్నారంటే యోహాను పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఇచ్చాడని అన్నారు. ఎక్కడ బైబిల్ అడిగాను. వచ్చిన వాళ్ళు పాపక్షమాపణ వినండి లెట్ మీ కంప్లీట్. వచ్చిన వాళ్ళు వారి పాపాలు ఒప్పుకున్నారని చూపిస్తారండి. వచ్చిన వాళ్ళు పాపాలు ఒప్పుకున్న సంగతి కాదు నేను అడిగింది. యోహాను పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఇచ్చాడని బైబిల్లో ఉందని మీరు అన్నారు. ఎక్కడా? అదే చూపిస్తున్నాను కదండి. మీరు ఆగండి ఒక నిమిషం, నా ప్రశ్న వినట్లేదు. మీరు నా ప్రశ్న వినకుండా మీరు మాట్లాడుతున్నారు కంప్లీట్ గా. నేను చెప్పింది ఏంటంటే భూమి మీదకి యేసు ఎందుకు వచ్చాడు అనే పాయింట్ మీద తీసుకున్నాను. రెండో పాయింట్ వచ్చేసి అసలు యేసు చనిపోకముందే మన పాపాలు ఒప్పుకొంచు బాప్టిజం తీసుకున్న యోహాను బాప్టిజం ఇస్తున్నాడు కదా అని చెప్పి అన్నాను. దీంట్లో మీకు ఏం క్లారిటీ లేదు. ఇప్పుడు చూపించాను కదండి, ఇదిగోండి. ఒక నిమిషం మీరు నేను అడిగి చెప్పేదేనండి సార్. వచ్చిన వాళ్ళు గోపి గారు అసలు నా ప్రశ్న మీకు అర్థం కాలేదు సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం నా మాట వస్తుందండి. సమాధానం చెప్పండి గోపి గారు, నా మాట వస్తుందా? వస్తుంది సార్. ఈయన ప్రశాంత్ గారు ఒక్క నిమిషం లోక 3 తీయండి ఒకసారి. లోక 3 స్క్రీన్ మీద పెట్టండి ఒకసారి. ఓకే, లూకా 3 అండి? లోక 3. ఇదిగోండి, ఇదే కదా సార్ నేను తీసింది. లూకా 3 ఎన్నో వచ్చిన నా 3, 4 వచ్చిన. మీరు బైబిల్లో చూపించండి సార్. ఇలా వద్దు, మనం మీరు రాసినది మీరు బైబిల్లోనే చూపించండి. ఓకే ఓకే, నేను చెప్తున్నా మరి నాకు ఆయన అర్థమై అడుగుతున్నారు, నాకు అర్థం కాదు. ఆయన అర్థం కావట్లేదు. లూకా 3. ఓకే అండి, ఓకే అట్లా అంటారా? ఓకే, లూకా 3 ట్యాబ్ మార్చండి. లూకా 3లో 2. ఇదిగో ఇదండి. ట్యాబ్ మారలేదు. ఓకే అండి.